జగన్కి చంద్రబాబుకి ఉన్నటువంటి యాటిట్యూడ్ తేడా ఒకటే. తెలుగుదేశం పార్టీ నుండి కేసినేని నానిని పంపించేస్తుంటే జగన్ చేర్చుకున్నాడు. ఎందుకు? అక్కడ వైసీపీ క్యాండిడేట్ లేరు. అంతకుముందు పోటీ చేసినటువంటి పీవీపీ ఆ తర్వాత పార్టీకి ఏం పని చేయలేదు. కాబట్టి కేసినేని నాని వస్తే పార్టీ బెటర్ అనుకుని చేర్చుకున్నారు. అదొక్కటే కీలకమైంది. మిగతాది చూస్తే అంటే సీట్ ఇచ్చేశారు. ఇవ్వాలనుకుంటే మాత్రమే చేర్చుకుంటారు. లేదా గంజి చిరంజీవి లాంటి వాళ్ళని చేర్చుకుంటే ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ సీటో లేకపోతే ఎమ్మెల్యే టికెట్టో లేకపోతే వెంకటరమణ వేదుల వెంకటరమణ కైకలూరు చేర్చుకున్నటువంటి సందర్భంలో వెంటనే ఎమ్మెల్సీ ఇవ్వడము, అంటే తను ఏదో ఒకటి తేల్చుకుంటే ఇస్తుంటారు. అదే చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి అంటే అక్కడ తన పార్టీ వాళ్ళకి నష్టం కష్టం జరగకూడదంటే చేర్చుకుంటుంటాడు, లేదా తన పార్టీకి సంబంధించి సీట్ ఇవ్వలేని చోట చేర్చుకుంటాడు. అది చెప్పేస్తాడు తనకు సీటు ఇవ్వను అని చెప్పేసి. చంద్రబాబు వచ్చేటప్పటికి సీట్లు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు అప్పట్లో 23 మందిని తీసుకున్నారు. ఇప్పుడు నూజివీడులో పార్టీ నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టి అటు పక్కన వాళ్ళకిస్తారు, ఇది పార్థసారథికి ఇస్తారు. అట్లాగే మిగతా చోట్ల కూడా ఏదైతే ఇప్పుడు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడి పరిస్థితి ఏంటి, ఆనం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇట్లాగా వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి సీట్లు వస్తూ తన పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళని పక్కన పెడుతున్నారు. అయితే ఇప్పుడు జగన్ అట్లాగే తెలుగుదేశం జనసేనల పొత్తు వల్ల నష్టపోయినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళని చేర్చుకుంటాడా లేదా, ఇది $1 మిలియన్ ప్రశ్న. ఇందులో కీలకమైనటువంటి నాయకులు ఉన్నారు. ఎవరు? ఆలపాటి రాజా, దేవినేని ఉమ, గంటా శ్రీనివాసరావు, పిలా గోవింద సత్యనారాయణ, బొడ్డు వెంకటరమణ. వీళ్ళందరినీ నిన్న చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. వాళ్ళకి ఎవరినైనా పిలిచి వీళ్ళు చేర్చుకుంటారా అంటే వీళ్ళకి ఆ సీట్లన్నీ ఫిల్ కాబట్టి చేర్చుకునే పరిస్థితి కనిపించట్లేదు. లేదు వాళ్ళని ఇటు పక్క తీసుకొచ్చుకుని ఏదైనా చేసుకుందాం అనేటటువంటి ఆలోచన కూడా లేదు. జగన్ యాటిట్యూడ్కి బాబు యాటిట్యూడ్కి ఉన్నటువంటి తేడా ఇదే.